ఇది వ్యాపారం. హలో మామ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 5 అయింది మామ. ఈ రోజు అయితే 5ంటికే బయలుదేరాం. ఎందుకంటే మా బావ అయితే వచ్చాడు తెల్లవారుజామున ట్రైన్కి. అందుకని చెప్పి త్వరగా అయితే లేచాం 4:30కే. అందుకని ఇంకా లేచింది ఇంకా మళ్ళీ పడుకోవడం ఎందుకు లేట్ అని చెప్పి మేమైతే రెడీ అయిపోయి మార్కెట్కి అయితే బయలుదేరిపోయి మామ. ఎల్లంతలకి అయితే దండం పెట్టుకుని ఇప్పుడైతే మనం బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాం మామ. నిన్న అయితే మన వ్యాపారం అయితే చాలా బాగా జరిగింది మామ. కానీ ఏమైందంటే నిన్న కామెంట్స్లో అసలు నువ్వు అమ్మిన దానికి డబల్ వస్తుంది కదా, నువ్వు ఎలాగ డబల్ వేసి అమ్ముతున్నావు కాబట్టి నువ్వు చేసిన సరికి మొత్తం కేజీ కూడా లేకుండా అమ్మేసావు కాబట్టి నువ్వు 7,000 పెట్టుకుంటే 7,000 రూపాయలు కలెక్షన్ అయితే రావాలి కదా, మొత్తం 14,000 రావాలి కదా అని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెడుతున్నారు. కానీ నిజానికి అది వచ్చింది 11,500 ఎంత వచ్చింది అంటే అదే వస్తుంది మామ. ఎందుకంటే ఇక్కడ రియాలిటీలో దిగితే కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇలాంటి బళ్ళ మీద వ్యాపారాలు ఏంటంటే మరీ దారుణంగా అయితే కాదు, కానీ కొంచెం తరుగు అయితే పోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మగ్గులో వెళ్తూ ఉంటుంది, తరుగు పోతూ ఉంటుంది, సంచులు వెయిట్లు ఇవన్నీ తీసేయగా మళ్ళీ అదే కాకుండా నేనైతే నిలబెట్టి 30 కూడా అమ్మలేదు. మధ్యలో 20,000 అమ్మాను, 25,000 అమ్మాను. అవన్నీ లెక్కేస్తే వచ్చింది అయితే అది మామ. ఎందుకంటే 4,000 ఇన్కమ్ వచ్చిందని చెప్పినోడిని ఇంకో 1,000-2,000 యాడ్ చేయడానికి పెద్ద కష్టమేమి కాదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగేది ఏంటంటే నువ్వు కొన్న సరుకు రేట్ అయితే చెప్పట్లేదు, రేటు చెప్పకపోతే మాకు చూడడానికి అయితే ఇంట్రెస్ట్ ఉండట్లేదు, నువ్వు రేటు చెప్పకపోతే కుదరదు, మేమైతే మాత్రం చూడడానికి అయితే అసలు ఇష్టపడట్లేదు నీ వీడియోలు రేటు చెప్పకపోతే అని చెప్పి అయితే అడుగుతున్నారు. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే కక్కలేక మింగలేకైతే అయిపోయింది మామ నా పరిస్థితి. చెప్తే ఒకటి చెప్పకపోతే ఒకటి అన్నట్టు అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు నాకు చెప్పకూడదనేమీ కాదు, కాకపోతే ఏంటంటే చెప్తే కొంతమంది ఏమో నీ వల్ల మా వ్యాపారాలు పోతాయి, నువ్వు రేట్లు చెప్పకని చెప్పి అయితే కొంతమంది అంటారు. ఇప్పుడేమో ఇక్కడ చూసేవాళ్ళు ఏంటంటే నువ్వు రేటు చెప్పకపోతే నీ వ్యాపారం గురించి మాకు తెలియదు కదా, మాకు ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు అని అయితే మీరు అంటున్నారు. కాబట్టి అసలు ఏ సైడ్ ఉండాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే రేట్లు చెప్పకపోవడం వల్ల కొంతమంది ఏమంటున్నారంటే నీకు సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఇవన్నీ ఇంత సక్సెస్ వచ్చేసరికి నీకైతే బలుపు వచ్చింది, అందుకని నువ్వు రేట్లు అయితే చెప్పట్లేదు అంటున్నారు. అసలు యూట్యూబ్లో ఇంత సక్సెస్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కాబట్టి నాకు సక్సెస్ వచ్చినా రాకపోయినా నాకైతే బలుపు అయితే లేదు, ఎప్పుడో ఒకలాగా ఉన్నాను నేనైతే ఇప్పుడు మార్కెట్లోకి అయితే వచ్చేసాను మా. ఫస్ట్ రాగానే టమాటా అయితే చూసాను 700 నుంచి 800 అయితే ఉంది టమాటా. నెంబర్ 1 టమాటా ఇది 700, 800 అలా అయితే ఉంది. ఇది దొండకాయ మామ. ఈ దొండకాయ అయితే మేము ల్యాబ్లో టెస్టులు చేసినట్టుగా చాలా టెస్టులు అయితే చేసింది దీనికి. చాలా బాగుంది ఈ దొండకాయ అయితే. కానీ రేట్ అయితే మాత్రం 25 రూపాయలు ఉంది. 22 రూపాయలకి అయితే వస్తుందంట. కానీ అసలు దొండకాయ అంటే ఎక్కువ అమ్మలేము మనమేమో 1 లేదా 2 ఐటెంలు వేస్తున్నాం బండి మీద. కాబట్టి దొండకాయ అయితే మన వల్ల అవుదని వదిలేసాను నేనైతే. ఈ కేర అయితే సంచి వచ్చి 300 మామ. సంచి 300 అంటే పర్లేదు, రీజనబుల్. సంచి వచ్చేది 35 కిలోలు ఉంటుంది. ఈ వంకాయ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. వంకాయ అయితే కేజీ 40 రూపాయలు. ఈ బెండకాయ అయితే అసలు మీకు ఈ వీడియోలో కనపడుతుందో లేదో తెలియదు, కానీ పొగ అయితే వస్తుంది మా బెండకాయల్లోంచి, అంతలా అయితే ఉంది బెండకాయ. ఇదైతే కేజీ వచ్చి 20 రూపాయలు అయితే చెప్తున్నారు. 15 రూపాయలకి అయితే తెగుతుంది. ఇది మనం తీసుకునేలా అడిగితే 15 రూపాయలకి అయితే అవుతుంది. కానీ కాయ అయితే మాత్రం ఫ్రెష్ కాదు. ఇది లుక్ కూడా కొంచెం డల్గా ఉంది. కాయ మనం బండి మీద వేసామంటే వెంటనే మెత్తపడిపోద్ది. ఈ కాకరకాయ అయితే మాత్రం 250 రూపాయలు ఉంది మా కవర్ అంటే 15 కేజీలు కవర్ వస్తుంది. ఇది లోకల్ కాయ. ఇది కాయ అయితే మాత్రం చాలా మంది 250 రూపాయలు కవర్, 200కి వస్తుంది మనం ఎక్కువ తీసుకుంటే. ఈ వంకాయ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ మావ. ఇది ఫుల్. ఇది కూడా దీంట్లో పొగ వస్తుంది, అంత వేడిగా అయితే ఉంది వంకాయ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ ఇది. ఈ వంకాయ అయితే కేజీ అయితే 35 రూపాయలు అయితే చెప్తున్నారు మనకి. ఆ తర్వాత ఇది ఇంకొక రకం వంకాయ. ఈ వంకాయ కూడా అలాంటిదే, కాకపోతే ఇది దానంత క్వాలిటీగా అయితే లేదు. ఇది కూడా సేమ్ 35 రూపాయలు ఉంది మార్కెట్లో. ఈ దోసకాయ గురించి అయితే చాలాసార్లు అయితే తిరిగాను మా ఈ రోజు మార్కెట్లో. ఒక షాప్లో అడగలేదు, చాలా షాపులో అయితే అడిగాను దోసకాయ. ఎక్కడ చూసినా 30-25 ఉంది. మొన్నటిదాకా అంత రేట్ అయితే లేదు దోసకాయ. నేనైతే మళ్ళీ యథావిధిగా మిర్చి అయితే కొనేసాను. ఒక 6 బస్తాలు కొన్నాను. మనం వేసే లాట 6 బస్తాలు ఉన్నాయి, అందుకని చెప్పి 6 బస్తాలు తీసుకున్నాను ఈ మిర్చి అయితే. ఆ మిర్చి వచ్చి మనం 13 రూపాయలు అయితే పడింది మా. ఇప్పుడైతే రేట్లు అయితే చెప్తున్నాను మీకు, చెప్పట్లేదని ఉండట్లేదు అంటున్నారు కదా, అందుకని చెప్పి రేట్లు అయితే చెప్తున్నాను. ఆ మిర్చి అయితే నాకు 13 రూపాయలు అయితే పడింది కేజీ. ఆ చిక్కుడుకాయ వచ్చి 50 రూపాయలు అయితే చెప్తున్నారు మా మార్కెట్లో. తర్వాత ఈ బీరకాయ అయితే 30 రూపాయలు అయితే ఉంది. కలర్ అయితే మాత్రం ఇది పెయింట్ కొట్టినట్టుగా అయితే ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, పిచ్చ గ్రీన్ ఉంటుంది. ఇదైతే మనం అయితే ఎవరైనా చూస్తే పెయింట్ వేసినట్టుగా ఉంటాయి ఈ కాయలు అయితే. కాబట్టి అయితే మనకు వర్కౌట్ అవుతుంది. అందులోకి రేటు కూడా 35 రూపాయలు అయితే ఉంది. మార్కెట్లో ఇంకొక ఐటెం కొందామని చెప్పి అయితే చాలాసేపు అయితే తిరిగాను మామ. ఇంకొకంటే ఇప్పుడు 6 బస్తాలు వేసాం కదా, 6 బస్తాలు కలిపి 400 కిలోలు వచ్చింది. అదే 397 కిలోలు ఎంత వచ్చింది అది మొత్తం కలిపి. అదైతే కేజీ అయితే మనకు 13 రూపాయలు అయితే పడింది. రేట్లు అయితే చెప్తున్నాను మామ. మళ్ళీ మీరు చెప్పట్లేదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు అంటున్నారని చెప్పి అయితే చెప్తున్నాను నేనైతే రేట్లు. తర్వాత మార్కెట్ అంతా తిరుగుతానున్నాం మామ ఇంకొక ఐటెం కోసం. కాకరకాయ వేద్దామంటే కాకరకాయ ఇక్కడ ఆటో వేసేస్తున్నారు, సపరేట్గా ఆటోలు వేస్తున్నారు. కాబట్టి మనకి కాకరకాయ గట్రా వర్కౌట్ అవ్వదు. ఏదైనా వెరైటీగా వేద్దామని చెప్పి అయితే మార్కెట్ అంతా తిరిగాను, కానీ ఎక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత ఏం చేశానంటే నేను సొరకాయ అయితే తీసుకున్నాను. సొరకాయ తెలుసు కదా, సొరకాయ అయితే తీసుకున్నాను.
సొరకాయ అయితే నేను 10 కవర్లు అయితే తీసుకున్నాను. కవర్ వచ్చి 150 రూపాయలు అయితే పడింది మనకి. ఇంకా సొరకాయ తీసేటప్పుడు వీడియో తీయడం అయితే మర్చిపోయింది మామ. నాకు బుర్రలో యూట్యూబ్ అనేది పెద్దగా అయితే ఉండదు. నేను ఏదైనా ఐటెం చూసేసరికి యూట్యూబ్ గుర్తొస్తుంది. ప్రత్యేకించి మనకి యూట్యూబ్ అనేది అసలు బుర్రలో ఉండదు. ఎప్పుడు వ్యాపారం 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 అదే ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. నేనైతే సొరకాయ అయితే బండ్లు వేసేసుకున్నాను మామ. వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను. సొరకాయ బండ్లు వేసేసుకుని నేనైతే మన పాయింట్కి అయితే బయలుదేరిపోయాను. ఈ రోజైతే ఆటో మా బావతో వెళ్తున్నాను మామ. ఎందుకంటే నాకు మా బావ ఎందుకు వచ్చాడంటే ఇప్పుడు ఇక్కడికి నా చెయ్యి ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పాను కదా. ఈ ఆపరేషన్ చేయించుకునేటప్పుడు నాకైతే మనిషి కావాలి. బయట వాళ్ళు ఏమన్నా పెట్టడం ఎందుకు, మా ఓడైతే కొంచెం నమ్మకంగా ఉంటాడో. అందులోకి ఆటో కూడా చాలా బాగా వెళ్తాడు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఈ ట్రాఫిక్లో నీటిలో ఇబ్బంది ఉండదని చెప్పి మా ఓడికైతే ఫోన్ చేశాను. మా బావ అయితే వచ్చాడు చివరికి. కొన్ని రోజులైతే ఒక నెల రోజులైతే నాకు సాయానికి అయితే ఉంటాడు మన దగ్గర. ఇప్పుడైతే సొరకాయని మిర్చి తీసుకొచ్చి మన పాయింట్లో అయితే బండి అయితే పెట్టేసాం మామ. బండి అయితే మనం యథావిధిగా మనం పెట్టేటట్టే పెట్టాము. ఒక 2 బస్తాలు అయితే కోసేసాం, ఒక 4 బస్తాలు అయితే వెనక్కేసాం. తర్వాత సొరకాయ అయితే ఒక మూలకైతే సర్దుతున్నాం మనం అయితే. ఎప్పట్లాగా మన వ్యాపారం అయితే మాత్రం ఏదో స్లోగా మొదలైంది. అంటే మనకి ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ అయితే మనకి ఎప్పుడు స్పీడ్గా ఉండేది మామ. కానీ ఒక 3-4 రోజుల నుంచి ఏమవుతుందంటే కొంచెం స్లోగా అయితే మొదలవుతుంది. కానీ నైట్ అయ్యేసరికి పిచ్చ వ్యాపారం అయితే అవుతుంది. ఫస్ట్లో అయితే కొంచెం స్లోగా అవుతుంది. కానీ తర్వాత ఏమైందంటే వీడియో అయితే తీయలేదు. మున్సిపాలిటీ వాళ్ళు అయితే వ్యాన్ వేసుకు వచ్చేసారు మామ. మన బండి అయితే తీసేసుకుంటాం అన్నారు. బండి తీయకపోతే మాత్రం అసలు కుదరదన్నారు అక్కడ. ఎందుకంటే కూరగాయలు అయితే అమ్మకూడదంట కట్టు మీద. మేమనే కదా అసలు ఎవరు అమ్మకూడదంట. అందుకని చెప్పి కంప్లైంట్ అయితే ఇచ్చారు వాళ్ళకి. అందుకని చెప్పి వాళ్ళు అయితే బండి అయితే తీయించేశారు మాది. మేమేం చేసాం, తెచ్చేసి నర్సరీ దగ్గర అయితే పెట్టాం. అందరినీ తీయించేస్తారు కదా అని చెప్పి మేమైతే నర్సరీ దగ్గర అయితే పెట్టుకున్నాం ఆటో పెట్టుకుని వ్యాపారం ఏదో చేస్తున్నాం. వ్యాపారం అయితే ఏదో కొంచెం స్లోగా ఉంటుంది ఇక్కడ. కానీ అక్కడ ఉన్నంత స్పీడ్ ఉండదు. కానీ ఇక్కడ వ్యాపారం బాగానే ఉంటుంది. కానీ ఇక్కడ కూడా కొంచెం స్లోగా ఉంటుంది. ఎందుకంటే కట్టు మీద అమ్మేస్తున్నారు కదా. ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అటు నుంచే వస్తారు. కాబట్టి కూరగాయలు ఏదైనా అవసరం అయితే అక్కడే తీసేసుకుని ఇటు నుంచి అయితే వెళ్ళిపోతారు. కాబట్టి మనకు వ్యాపారం అయితే ఇక్కడ కొంచెం తగ్గింది ఈ మధ్య. కానీ ఇంతకు ముందు అయితే మాత్రం ఇక్కడ అసలు వ్యాపారం అయితే ర్యాంప్ పడేది మామ. అలా అయితే ఉండేది. ఏదో స్లోగా వ్యాపారం అయితే జరుగుతూ ఉంది. కానీ ఏమైందంటే తర్వాత నేను బండి వేసుకుని అటు సైడ్ అయితే వెళ్ళాను. ఇంకా బళ్ళు ఎవరైనా పెట్టారా లేదని చెప్పి. మనం అంటే తీసేసి కంగారు వచ్చి బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వ్యాపారం అయితే చేసుకుంటున్నారు మామ. ఎందుకంటే ఎవరికాళ్ళ సరుకు అయితే కొనేసి తెచ్చారు కదా. అందుకని చెప్పి ఎవరికాళ్ళ వ్యాపారం అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే సరుకు ఈ రోజు పాడైపోతుంది కదా, ఈ రోజుకైతే అమ్ముకుంటాం అని చెప్పి వ్యాపారం అయితే చేసుకుంటున్నారు. మనం ఎందుకు మానడం, మన దగ్గర ఇంకా ఎక్కువ సరుకు ఉంది కదా అని చెప్పి నేనైతే పట్టుకొచ్చి పాయింట్లో అయితే బండి అయితే పెట్టేశాను మామ. ఎందుకంటే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టాను మన నర్సరీ దగ్గర నుంచి. అంటే మరి మనకు తప్పట్లేదు, ఎందుకంటే సరుకు ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా తప్పదని చెప్పి బండి అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అందరూ అమ్ముతున్నారు, మనమే కాదు. అందుకని ఇక్కడ పెట్టాం. తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అయితే మళ్ళీ వచ్చారు మా వ్యాన్లో. మీకు ఒకసారి చెప్తే బుద్ధి రాదా, మీరు మళ్ళీ తీరా అని చెప్పి అయితే అడిగారు. నేనైతే ఒకటే చెప్పాను, ఏంటంటే మా సరుకు అయితే కొంచెం ఎక్కువ ఉంది, మీరైతే ఇప్పటికిప్పుడు వచ్చి తీయమంటే మేమేం చేస్తాం, తీసేస్తాం. రేపటి నుండి అయితే మేము బండి పెట్టాం అని చెప్పాను. రేపటి నుండి బండి పెట్టమంటే సరే అయితే ఈ రోజుకి అమ్ముకుని అయితే మీరు క్లోజ్ చేసేయండి, రేపు పొద్దున మాత్రం బండి ఉందంటే మాత్రం మేము బండి వేసుకెళ్ళిపోతాం. తర్వాత మీరు బండి కోసం తిరగాల్సి వస్తుంది. ఒక 15,000 20,000 ఫైన్లు అయితే పడతాయి మీకు. అది లేకపోతే కాటాలు పట్టుకెళ్ళిపోతాం అని చెప్పి అయితే అన్నారు. అంటే మున్సిపల్ వ్యాన్లో వేసుకెళ్ళిపోతారు మన రోడ్డు మీద న్యూసెన్స్ అవుతాయి కనుక. కాబట్టి ఇంకా సరే అని చెప్పి వాళ్ళకు అని చెప్పి నేనైతే వ్యాపారం అయితే చేసుకుంటున్నాను. మధ్యలో నేను లైట్లు తేడానికి ఇంటికైతే వెళ్ళాను మామ. అత్తమాట నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మీరు అంటూ ఉంటారు కదా. నేను ఇంటికి ఎందుకు వెళ్ళిపోతానంటే వీళ్ళ కోసం వెళ్ళిపోతూ ఉంటాను. మా ఓన్ అయితే కొంచెం బయట అయితే తిప్పుతా ఉన్నాను మా ఈ మధ్య బండి మీద. అందుకని చెప్పి వాడైతే టొర్రా అంటా ఉంటున్నాడు ఇంటికి వెళ్ళేసరికి. నేనైతే మళ్ళీ లైట్లు పట్టుకుని అయితే వచ్చేసాను మా. రాగానే కేజీ అయితే 20 రూపాయలు అయితే పెట్టాను. 20 రూపాయలు కేజీ పెట్టిన తర్వాత వ్యాపారం అయితే మాత్రం అసలు పరిగైతే పెట్టింది. ఎందుకంటే 20 రూపాయల కేజీ అంటే జనం అయితే మాత్రం ఎగబడతారు మామ. ఎందుకంటే 20 రూపాయలకి మిర్చి అంటే కొంచెం కాదు, అసలు చాలా రేటు తక్కువ కదా. అందుకని చెప్పి జనం అయితే ఎగబడతారు. ఎందుకంటే మనకు బండి పెట్టేసరికి అటు ఇటు తిప్పుతా కూర్చోడం కదా ఈ రోజంతా కూడా. అందుకని చెప్పి సరుకు అంతా ఎక్కడే ఉంది. నిన్న మనం 500 కిలోలు సరుకు వేసాం. 500 పైన సరుకు వేసామంటే మనకి నేను నమ్మడానికి 6-6:30కే మన దగ్గర సరుకు అయితే అయిపోయింది. కానీ ఇప్పుడు టైం అయితే మాత్రం 7 అయిపోతుంది. కానీ సరుకు అయితే ఇంకా చాలా ఉంది. అందుకని చెప్పి 20 పెట్టి అయితే కొడేస్తున్నాం. ఎలాగ మన 13 రూపాయలు పడింది కదా, కేజీకి అయితే 7 రూపాయలు వస్తుంది. అది కాకుండా మళ్ళీ దాంట్లో కూడా తరుగు ఉంటుంది మామ. మీకు అయితే చెప్తే అర్థం కాదు. ఏంటంటే దీంట్లో తరుగు పోతూ ఉంటుంది. అది ఏ రకంగా వస్తుంది అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు కొంతవరకునే.
మనం ఇప్పుడు 300-400 కిలోలు వేసామంటే ఖచ్చితంగా దాంట్లో ఒక 30 నుంచి 40 కిలోల వరకు కూడా తరుగు అయితే కనబడుతుంది. అది తరుగు అంటారో మగ్గు అంటారో, అంటే మగ్గు అంటే ఇప్పుడు కేజీ వేసామంటే పైన ఒక 30-40 గ్రాములు లేకపోతే ఒక 50 గ్రాములు పెడతా ఉంటాం. అది కాకుండా సంచులు వేడి వచ్చేస్తుంటుంది. ఇవన్నీ లెక్కేసుకుంటే అదైతే కరెక్ట్గా రాదు. మీరేమో పిండి అయితే లెక్కేస్తూ ఉంటున్నారు, అదే వచ్చింది. నేనేమో దాయట్లేదు, మీరేమో దాచేస్తున్నావు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని అయితే అంటున్నారు. నేను నిజంగా అబద్ధాలు అయితే చెప్పట్లేదు, కానీ మీకైతే నేనైతే ఇంకేం చెప్పలేను. మరి అయితే ఇక్కడైతే వ్యాపారం అయితే చాలా గట్టిగా అయితే జరుగుతున్నాం. అందుకని చెప్పి మా నాన్న అయితే వెనకాల నుంచి కూడా కవర్లు అయితే మిర్చేసి మా బావకైతే ఇస్తున్నాడు. మా ఓడైతే మొత్తం ఇవాళ మా బావే చేస్తున్నాడు. మొత్తం అంతా కాటా దగ్గర ఉండి కొంచెం వ్యాపారం అయితే అలవాటు అవుతుంది. స్పీడ్ ఉంటుంది కదా మన దగ్గర, అదైతే వ్యాపారం అయితే అలవాటు అవుతుంది. ఎంత స్పీడ్ ఉన్నా మనకైతే ఇంకా లేదు కదా మా, ఎందుకంటే రేపటి నుంచి అయితే బండి అయితే పెట్టొద్దన్నారు కదా. అసలు ఏం చేయాలా ఏంటని చెప్పి మళ్ళీ ఇది ఒక టెన్షన్ నాకు. ఎందుకంటే బండి ఇక్కడ పెట్టకపోతే మనం ఎక్కడ పెట్టి వ్యాపారం అయితే చేయలేము. ఇతనైతే మన సబ్స్క్రైబర్ మా ఈ కుర్రోడు. వీళ్ళ నాన్న కూడా తెలియదు, కానీ నేను ఏ వీడియోలో ఏమేమి మాట్లాడాలని కూడా అన్నీ చెప్తున్నాడు. నా వీడియోలు అంత అలా చూస్తాడంట ఈ కుర్రోడు. నాకైతే భలే ముచ్చటేసింది, ఎందుకంటే వాళ్ళ డాడీకి కూడా తెలియట్లేదు నేను ఏవే వీడియోలో ఏమేమి చెప్పాను. ఇతనైతే మాత్రం అన్ని వీడియోల్లో ఏమేమి చెప్పాను కూడా అన్నీ కూడా చెప్తున్నాడు. నా వీడియోలు అన్నీ కూడా ఏది వదలకుండా అయితే చూస్తాడంట. చిన్నపిల్లల్లో కూడా మన ఫాలోయింగ్ గట్టిగానే ఉంది మామ. మిర్చి అయితే మాత్రం చాలా వరకు దగ్గరికి వచ్చేసింది. ఇంకా 20 రూపాయల కిలో కదా, అందుకని చెప్పి చాలా వరకు దగ్గరికి వచ్చేసింది. ఇది ఇంకా ఎంత లేదన్నా ఒక 40 కిలోస్ అయితే ఉంటుంది, 40 కిలోలు అయితే ఉంటుంది మిర్చి అయితే. ఇది ఏదో రకంగా నైట్కి అయితే అమ్మేస్తాం మనం. టైం ఆల్రెడీ 9 అయితే అయిపోయింది. ఇంకొక గంట అరగంటలో అయితే అంటే 10 అయ్యేసరికి ఈ మిర్చి ఆల్మోస్ట్ ఇంకా అయిపోతుంది, ఇంకెంత ఉండదు. మా బావ అయితే మాత్రం ఈరోజు అలా నిలబడే నాన్ స్టాప్గా వ్యాపారం అయితే చేస్తున్నాను మామ. మిర్చి అయితే ఇంకా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయింది మామ. ఇంకా మన బండిలో అసలు ఏమీ లేదు, ఒక కేజీ మిర్చి కూడా మిగలేదు ఈరోజు కూడా. మొత్తం అంతా కూడా క్లియర్ చేసుకుని మనం అయితే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. అసలు ఈ రోజు ఎంత అమ్మింది, ఎంత వచ్చింది, ఎంత పోయింది అయితే మీకు క్లియర్గా చెప్తాను మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. క్యాష్ అయితే 68-60 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 43-26 రూపాయలు అయితే ఫోన్పేలో పడ్డాయి. మొత్తం ఒకసారి కలిపి చూద్దాం. 68-60 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 43-50 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం అయితే 11,210 రూపాయలు అయితే అమ్మకం అమ్మింది. దాంట్లోంచి 6,600 అయితే సరుకు అయింది. మొత్తం మిగిలింది మనకి 4,610 రూపాయలు. దాంట్లో 100 రూపాయలు టిఫిన్లు, 250 కవర్లో ఒక 500 ఆటో తీసేస్తే మనకు మిగిలింది 37-60 అయితే మనకు మిగిలింది మామ. అసలు ఈ రకంగా మిగిలిందంటే చాలా బాగా మిగిలినట్టే. ఎందుకంటే మనం కేజీ 20 చేసి అయితే అమ్మేసాం లాస్ట్లో. ఎందుకంటే మన ముందే బండి ఉంది ఒకటి, అతనైతే కేజీ 20 చేసి అమ్ముతున్నాడు. ఇంకా మనకు కూడా ఎందుకులే, అందులోకి టైం ఒకటి బాగా లేట్ అయిపోయింది. మనం ఈ రోజు అంతా తిరుగుతూ ఉన్నాం కదా నర్సరీ దగ్గరికి, రోడ్డు దగ్గరికి, అందుకని చెప్పి టైం కూడా చాలా అయిపోయింది. సరుకు కూడా చాలా మిగిలిపోయింది. అందుకని మేము కూడా 20 పెట్టి అయితే అమ్మేసాం. 20 పెట్టినా కానీ ఈ రకంగా అయితే మిగిలింది కాబట్టి చాలా బాగా అయితే మిగిలింది మనకైతే. టైం అయితే ఇప్పుడు 11 అయిపోతుంది మామ. 11 దాటేసింది ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేసరికి. ఎందుకంటే ఈరోజు బాగా లేట్ అయిపోయింది. అందులోకి నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను ఇందాక బండి క్లోజ్ చేసే టైంలో. అంత చిరాగ్గా అయితే ఉంది ఈరోజు. ఎందుకంటే టైం అయితే ఇక్కడే 11 అయిపోయిందంటే మనం ఇంటికి వెళ్ళి భోజనం చేసి స్నానం చేసి ఇవన్నీ చేసి పడుకునేసరికి అయితే ఖచ్చితంగా 12:30 నుంచి 1 గంట అయితే అయిపోతుంది. ఇది మామ ఈ రోజు వీడియో అయితే. మళ్ళీ రేపు పొద్దున అయితే మళ్ళీ మనం మార్కెట్కి వెళ్తే కలుద్దాం. అప్పటి వరకు ఉంటాం మరి. గుడ్ నైట్, బాయ్. ఇది వ్యాపారం.